రీసర్వే అనేటటువంటిది భూముల రీసర్వే చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. అది ఆచరణలో దాన్ని డిజిటలైజ్ చేయాలి, ఓవరాల్గా భూముల రికార్డులు అట్లాగే పక్కాగా ఉండాలి అన్నటువంటిది అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని ఆచరణలో పెట్టినటువంటి సందర్భంలో సరిగ్గా ప్రచారం చేయలేకపోవడం, దాంతోపాటుగా జగన్ బొమ్మ, జగన్కి సంబంధించిన బొమ్మతో ఉన్నటువంటి దిమ్మలు, జగన్ బొమ్మతో ఉన్నటువంటి పాస్బుక్లు ప్రతిపక్షానికి అవకాశం లభించినాయి. దాన్ని నెగిటివ్గా చేసుకొచ్చారు. వాస్తవంగా 6,800 గ్రామాల్లో పూర్తి చేసినటువంటిది, దాంట్లో ఒక 8 లక్షల సమస్యలు కూడా వచ్చినాయి. ఆ సమస్యల పరిష్కారం కోసమే అసలు పెట్టింది రీసర్వే. గతంలో భూదారు పేరుతో మేము తెచ్చాం అది అన్నటువంటి నేను అనగానే మాట్లాడింది చూసాం. అయితే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఈ ముక్క things that could hold us back. One is land acquisition is a little bit messy, deregulation, and you have said we've not really used our demographic dividend to its fullest. So what are the things that you think we can do to fix some of those? Yeah, I think a little bit messy is probably an understatement. It is a tremendous challenge in India to acquire land, to have clean land titles. And that is a constraint on growth. It is a constraint on manufacturing. It's, again, there are states in India that are experimenting with techniques that other states can also adopt. I think Andhra Pradesh is doing a good job in finding very creative ways of helping with selling of land, shifting land from being agriculture to commercial land. Land titling, again, pushing on that is important. Judicial reforms, I think, are absolutely critical. That is a very important bottleneck for growth in India, and it's been there. I think people have seen it as a long-standing challenge, but we're not seeing many changes in that front. ఇది ఎవరో తెలుసా మాట్లాడుతుంది? IMF చీఫ్ గోపి, అది ఆవిడ పేరేంటి, గీతా గోపీనాథ్. IMF చీఫ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడింది. భారతదేశంలో అతిపెద్ద సవాల్ భూమి సమీకరించడం, భూమి సేకరించడం. నేను అనేకసార్లు చెప్పి ఎందుకు అసలు ఆ విధానాన్ని తెచ్చారు అంటే, కొన్న తర్వాత 100 ఎకరాల భూమి కొన్నాక అందులో ఒకడేమో నాది కాదు, లేకపోతే మా తాతది అంటాడు, మా బామ్మది అంటాడు, నా దగ్గర ఆ డాక్యుమెంట్ ఉందంటాడు, ఇది ఉందంటాడు. ప్రభుత్వమే ఇచ్చినా కూడా దాంట్లో వివాదాలు వస్తూ ఉంటాయి. చివరికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆగిపోయినటువంటి సందర్భాలు చూసాం. వాటి పరిష్కారమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇదంతా కూడా అది ఆంధ్రప్రదేశ్ సక్సెస్ఫుల్గా చేసిందని IMF చీఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడినటువంటి వాయిస్. ఇకపోతే జగన్ దీని మీద మానిటర్ చేసినటువంటి సందర్భంలో అధికారులు తనకిచ్చిన ఫీడ్బ్యాక్. ఈ సబ్జెక్ట్ మామూలుగా కూడా ఇంట్రెస్ట్. 6 months before I joined here, I had gone to a village where ఊరక సర్వే ఎట చేశారు వీళ్ళు పోయి చూసి వచ్చాను. ఈస్ట్ గోదావరిలో పాలగుమ్మి అని విలేజ్. I spent about 3 hours in that village. Then I called this fellow, Siddharth. అరే బాగా చేస్తున్నారు, నాకు భయంగా ఉండే, బికాజ్ ఐ హ్యాడ్ డౌట్స్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఏమైనా విలేజ్లో గలాటా లేకపోతేమో వాడు సెంటు ఇటు అలా అని. బట్ వెన్ ఐ వెంట్ దేర్ ఐ ఫౌండ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఐ ఫెల్ట్ ఇట్స్ అ గుడ్. ఐ టోల్డ్ హిమ్ యాజ్ సచ్, బాగుంది, బాగా చేస్తున్నారు అని. తర్వాత జాయిన్ అయినాక 2 villagesకి వెళ్ళాను మళ్ళీ గుంటూరు జిల్లాలో. I talked to farmers, then I saw what they're doing. I was very comfortable that this is a program which as and when it is completed will get good name for the government. అసలు నాకు all doubts I lost after seeing this. ఇది ఆనాడు జగన్కి అధికారులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎట్లాగుంది. సాధారణంగా ఇప్పుడు ఉంది, ఈ మధ్యన మన రాధాకృష్ణ గారు రాస్తున్నదే ఉంది కదా, ఇప్పుడు జరుగుతున్నాయి రీసర్వే చేస్తున్నప్పుడు లేకపోతే ఆ డాక్యుమెంట్లప్పుడు. అప్పుడు ఏమంటున్నారు, అధికారులది తప్పిదమంటున్నారు. ఇప్పుడేమో అధికారులు ఇచ్చిన ఫీడ్బ్యాకే కదా, అప్పుడు అధికారులది జగన్ది తప్పు అన్నారు. అది తేడా. రీసర్వే అనేది మస్ట్. కొన్ని సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు ఫైనల్గా సెటిల్ చేయడమే దీని వెనకాల ఉన్న ఉద్దేశం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. నాకు ఈ సబ్జెక్ట్ మామూలుగా కూడా ఇంట్రెస్ట్. 6 months before I joined here, I had gone to a village where ఊరక సర్వే ఎట చేశారు వీళ్ళు పోయి చూసి వచ్చా. ఈస్ట్ గోదావరిలో పాలగుమ్మి అని విలేజ్. I spent about 3 hours in that village. Then I called this fellow, Siddharth. అరే బాగా చేస్తున్నారు, నాకు భయంగా ఉండే, బికాజ్ ఐ హ్యాడ్ డౌట్స్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఏమైనా విలేజ్లో గలాటా లేకపోతేమో వాడు సెంటు ఇటు అలా అని. బట్ వెన్ ఐ వెంట్ దేర్ ఐ ఫౌండ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఐ ఫెల్ట్ ఇట్స్ అ గుడ్. ఐ టోల్డ్ హిమ్ యాజ్ సచ్, బాగుంది, బాగా చేస్తున్నారు అని. తర్వాత జాయిన్ అయినాక 2 villagesకి వెళ్ళాను మళ్ళీ గుంటూరు జిల్లాలో. I talked to farmers, then I saw what they're doing. I was very comfortable that this is a program which as and when it is completed will get good name for the government.
అసలు నాకు ఆల్ డౌట్స్ ఐ లాస్ట్ ఆఫ్టర్ 6